ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నల్లో నడిపిన అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోతారా? ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గణపతి జనజీవనంలోకి వస్తారా? నేపాల్లో గణపతి ఉన్నారన్న సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయన వేడుకుంటున్నారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోరుతున్నారు. గణపతి కోసం ఊరు కుటుంబం అంతా ఎదురు చూస్తోందన్నారు. తన సోదరుడు గణపతికి ఎటువంటి హాని తలపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. పుట్టిన గడ్డ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలంటూ కోరుకుంటున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. సందీప్, దశాబ్దాలుగా దేశ భద్రతకు సవాల్గా నిలిచిన మావోయిస్టు ఉద్యమం చివరి దశలో ఉందనుకోవచ్చు. అమిత్ షా చెప్పినట్టుగానే మార్చి ఎండింగ్ కల్లా మావోయిస్ట్ ని అంతం చేస్తామని కూడా వ్యాఖ్యలు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. గన్ పాలిటిక్స్ కి ముగింపు సమయం వచ్చిందా? వరుసగా ఈ లొంగిపోవడం, మావోయిస్టు లొంగిపోవడం ఒక యుగాంతానికి చెక్ అనుకోవచ్చా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మనకు గెస్ట్ లో నరహరి వేణుగోపాల్ గారు బీజేపీ నుంచి, అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి జూమ్లేలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిఎన్ఏ. కత్తి వెంకటస్వామి గారు, ముందుగా మీరు చెప్పండి. ఇప్పుడు గణపతి దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతాన్ని నడిపిన గణపతి ఇప్పుడు లొంగిపోవడం ఎలా చూడొచ్చు? లొంగాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ లొంగిపోతే అది ఉద్యమానికి ఏమన్నా వెనుకడుగు అవుతుందా? ఎలా చూడొచ్చు? సమాజంలో వస్తున్నటువంటి మార్పును దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు కాదు, మేము స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి కూడా మేము అంటే ప్రత్యక్షంగా ఈ పోరాటంలో వైరి వర్గాలుగా ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నక్సల్స్, రాడికల్స్ సంబంధించి నేను ఏబీపీలో పనిచేశాను. సో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము. ఇది ఇవాళ అంటే నక్సలైట్ల భావజాలంతో ఉన్న వాళ్ళు గన్ వదిలిపెట్టి సమాజంలోకి రావాలని ఒక నిర్ణయం మొత్తం పార్టీ మొత్తం పరంగా తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తాను. ఎందుకంటే దాంతో పెద్దగా అంటే ముందు నుంచి కూడా పెద్దగా ఉపయోగం లేదు, అది కరెక్ట్ కాదు అనేటువంటి భావన ఉన్న పార్ట్ ఆఫ్ సమాజం ఉంది. దాంతో మార్పు తీసుకొస్తామనేటువంటి మిత్రులు ఇక ఇప్పుడు ఈ ఇంతకన్నా గణపతి గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న వీళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ వెళ్ళడంలో చాలా నిబద్ధత, అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నక్సల్స్ కారణంగానే దొరతనం పోయిందనేది, చాలా మార్పులు వచ్చినాయి, కొంత స్వేచ్ఛ సమాజంలో వచ్చింది అనేటువంటిది ఎవరు కాదనలేనటువంటి సత్యం. సో వాళ్ళు దానికి కమిట్ అయి వెళ్ళినారు. బట్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం, సమాజంలో మార్పు రావాలని కోరుకోవడము, దానికోసం ప్రయత్నం చేయడం మంచి ఆలోచన, మంచిది, సామాజిక బాధ్యత. కానీ ఎంచుకున్న మార్గం సరైనది కాని కారణంగానే ఇవాళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు గన్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత కొంత ఏర్పడింది. సో ఇది మంచి పరిణామమే. కొంత ప్రశాంతత ఏర్పడితే సమాజంలో, వాళ్ళు సమాజంలో చాలా పెద్ద త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తులుగా రేపు సమాజంలో గుర్తింపు పొంది సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులో వారుండి సమాజం వైపు నుంచి సామాజిక మార్పులకు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా వాళ్ళు మిగతా జీవితాన్ని కూడా గడిపితే అది బాగానే ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. వాళ్ళు అలాగే, అంటే వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఏదో ప్రాణాలకు తెగించే, ప్రాణాలు లెక్క చేయకుండా పోయిన వాళ్ళు ప్రాణ భిక్ష కోసమో ప్రాణాల కోసమో భయపడి వచ్చిందని అనుకోవట్లేదు. వచ్చినటువంటి మార్పును వాళ్ళు అర్థం చేసుకొని గౌన్ డౌన్ చేసిండ్రు. సో అది ప్రభుత్వ విజయంగానో లేకపోతే వాళ్ళ ఓటమిగానో నేను భావిస్తలేను. డెఫినెట్ గా ఇది సమాజంలో ఒక మార్పుకు సంకేతంగా నేను భావిస్తున్నాను. ఆ రకమైనటువంటి మార్పు రావాలని సమాజం మొత్తం కోరుకుంటుంది, వాళ్ళ కుటుంబాలతో సహా సమాజం మొత్తం కోరుకుంటుంది. ఆ దిశగానే ఈ మార్పులు జరిగినాయి. దాన్ని నేను మంచి పరిణామంగా నేను భావిస్తాను. జంపన్న గారు, మీరు మావోయిస్ట్ గా చాలా కాలంగా ఉన్నారు కాబట్టి దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతాన్ని నడిపిన ఇప్పుడు గణపతి లొంగిపోతే మావోయిస్టు సిద్ధాంతానికి ముగింపు అనుకోవచ్చా? కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు కదా జనజీవనంలోకి రావడం, కరెక్టే అంటారు? ఏం చెప్తారు? గణపతి ఆ పార్టీకి సంబంధించిన ఒక సుదీర్ఘ కాలము సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పనిచేసిండు.
సుమారు 90 తర్వాత నుంచి 2016 వరకు, అంటే దాదాపు 26 సంవత్సరాలు భారతదేశంలో ఇంత సుదీర్ఘ కాలము జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు అరుదు. ఓకే. తనున్న కాలంలో అంటే కొండపల్లి సీతారామయ్య నాయకుడిగా, ఆ తర్వాత సత్యమూర్తి కొద్ది కాలం, మళ్ళీ కొండపల్లి సీతారామయ్య నాయకుడి తర్వాత మొత్తం భారతదేశంలో ఒక వివిధ రాష్ట్రాలకు విస్తరణ చేయడంలో ఒక ప్రముఖమైన పాత్ర వహించాడు. అయితే ఆ తర్వాత 2016 లోపల తను రాజీనామా చేయడం అనేది అనారోగ్యము, వృద్ధాప్య కారణంతో తర్వాత రాజీనామా చేసిండు. పొలిట్ బ్యూరో మెంబర్ గా కొనసాగుతున్నాడు సిసిలో. అయితే ఈ పీరియడ్ ఏదైతుందో 2016కు ముందే మావోయిస్టు పార్టీ ఒక రకమైన సంక్షోభం అని అంటే ఆ మాటలు మాట్లాడినప్పటికీ కూడా పార్టీ బయట ప్రజా ఉద్యమాలను, ప్రజా సంఘాలను కొనసాగించలేని ఒక పరిస్థితి ఏర్పడింది. తక్కువ అంటే ఒక నష్టపోతున్నది, వివిధ రాష్ట్రాల్లో కూడా దెబ్బతింటున్నది. సరే, మిలిటరీ రంగంలో అప్పటికి కొన్ని చర్యలు ఉన్నప్పటికీ కూడా మిలిటరీ రంగం అనేది కీలకమైనది కాదు పార్టీకి సంబంధించి మొత్తం చూసినప్పుడు. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు పార్టీ ఆ మొత్తం స్థితి లోపల అంటే ఆనాడు అంటే గణపతి రాజీనామా చేయడం, తిరిగి మరొక సెక్రటరీ బసవరాజు వచ్చిండు. అయితే ఇవాళ ఈ మొత్తం కాలంలో వాస్తవంగా ఇవాళ కగారు అనేది మనం మాట్లాడుతున్నాం, ఏడాది 2 ఏళ్ల కాంచి దీని నుంచి జరిగింది అన్నట్టు. కానీ వాస్తవంగా దీనికి సంబంధించిన బీజాలు, దాని యొక్క దెబ్బతినటానికి కారణాలు ముందే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఈ సందర్భంగా వాటికి మనం పోలేం. కానీ ఈ కారణాలు వాటి మూలంగా కూడా మావోయిస్టులు చాలా ఆలస్యంగా, అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా మాట్లాడారు, దీన్ని శుభ సూచకము రావాల్సిందన్నారు. రావాల్సింది సంతోషమే కాకుండా సంతోషపడుతుండ్రు. నేను మొదటి నుంచి 8 ఏళ్ల కాంచి మాట్లాడుతున్నా. ప్రత్యేకించి సంవత్సరం శాంతి చర్చల కమిటీ పెట్టి అప్పటి నుంచి కూడా నేను చెప్తున్నా, మీరు రండి, బయటికి రండి అని. సరే, జరగలేదు, శాంతి చర్చలు జరగలేదు, వీళ్ళు కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు, చాలా మంది చనిపోయినరు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే సంతోషం ఎంత అవుతుందో, అసలు ఈ నిర్ణయాలు ముందే జరిగితే 10 ఏళ్ల కింద లేదా కనీసం 2 ఏళ్ల కింద, సంవత్సరం కింద ఇది జరిగితే ఏంటంటే మావోయిస్టు పార్టీకి ఒక మంచి స్థితిని అంటే మొత్తం భారతదేశంలో కూడా చూస్తే అంటే దీనికి ప్రతిష్ట ఉంది. కానీ అంటే ఇతర పార్టీలతో పోల్చుకొని, అంటే కాంగ్రెస్ బీజేపీతో పోల్చుకొని అంతర్శక్తి కాదు. కానీ అయినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీకి ఉన్న ప్రతిష్ట ఏదైతుందో, అంటే ఆ శక్తులు ఉన్నప్పుడు కనుక చేస్తే అది బాగుండేది. సరే, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు జరిగిన దాని గురించి ఇప్పుడు నేపాల్లో ఉన్నారు అని అంటున్నారు. వస్తున్న సమాచారం ఎంతవరకు నిజం? ప్రభుత్వ అధికారికంగా లింక్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది అంచనాల బట్ట కూడా పార్టీ పెట్టాలని అంటుండ్రు, చెయ్యాలంటున్నారు, లీగల్ గా రాజకీయంగా చెయ్యాలని అంటుండ్రు. మంచి విషయం. నిన్న సంగ్రామ్ అంటే మల్లారాజిరెడ్డి మాట్లాడిండు, తిరుపతి కూడా మాట్లాడిండు, అంత సోను మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పుడు గణపతి ఏదైతుందో, అంటే గణపతి రావడం అనేదో ఈ మొత్తం విషయాల్లో గణపతి ఇప్పటికీ చాలా విషయాలు ఆయన ఎక్కడో ఉన్నప్పటికీ ఆయన వింటున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన రావాలని చాలా మంది కోరుకుంటుండ్రు. రావడం ద్వారా సరే, ఆయన అనారోగ్యం, వృద్ధ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే రావడం ద్వారా ఆ సంస్థకు ఉపయోగపడుతుంది. అంటే ఒక 50 సంవత్సరాల ప్రజా జీవితంలో అది ఒక అందరి పరీక్షకు గురైన జీవితం. అది పరీక్షకు ఒక అన్ని వదులుకొని ఉన్న వాళ్ళు ఈ సమాజంలో ఈనాటి అంటే అవినీతిని మనం చూస్తున్నాము, రకరకాల ఎన్నో ఉన్నాయి ఇక్కడ సమాజంలో డబ్బుతోటి. కాబట్టి ఇలాంటిది ఏదైతుందో మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక కొత్త సంస్థ ఆరంభించడం, అందులో గణపతి కూడా ఉండడము, వీళ్ళు చేస్తే అది సరే, నష్టపోయినప్పటికీ అది ఉపయోగపడుతున్నది, చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గణపతి రావడం అంటే ఓన్లీ బతకడం కోసం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆయన వయసు మీరినప్పటికీ రావాలని కోరుకుంటుండ్రు. నేను కోరుతున్నా, రావచ్చు. నా ఉద్దేశంలో కూడా, నా అంచనా ప్రకారంగా
అంటే ఇవన్నీ చూస్తుండ్రు కాబట్టి వీళ్ళు కొంత ఆలస్యం అయినప్పటికీ వీళ్ళు కూడా నిన్న వచ్చారు కాబట్టి గణపతి కూడా ఆయన బ్రదర్ కూడా వీడియోలో రిలీజ్ చేశారు కదా రావాలని కోరుకుంటున్నట్టు. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పారు కదా రావాలని కోరుకున్నట్టు వీడియో రిలీజ్. అవునవును, రావాలి. అయితే ఎక్కడ ఉన్నాడు అనేది ఉందో మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడు 2017 డిసెంబర్ లోపట నేను గణపతి కలిసి నేను వచ్చే ముందట కలిసి మాట్లాడినాం. తర్వాత 17 కాదు 2024 వరకు దండకాన్ని ఉన్నాడు ఆయన. ఒక పిబి మీటింగ్ లో కూడా పాల్గొన్నాడు ఆయన. అంటే మనకు అనేక విషయాలు రిపోర్ట్స్ ద్వారా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి 24 ఆగస్టు తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు అనే విషయం ఎవరికి తెలియదు. ఆయన అనారోగ్య కారణంతో బయటికి పోయిండా, అంటే విదేశాలు పోయిండా, లేకపోతే ఇక్కడనే భారతదేశంలో ఉన్నా, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడైనప్పటికీ కూడా ఏంటంటే ఆయనే బహుశా నా ఉద్దేశంలో బట అంటే రావచ్చు కూడా, అంటే 15 రోజులు నెల రోజుల బట్ట కూడా అనేక, అంటే అతను కూడా చూస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఏముంటదని అంటే ఎంతో కొంత, అంటే ఇప్పుడు ఈ వయసులో బట్ట ఇప్పుడు పోతే ఎవరేమంటారు, తిడతారు. అంటే ఇప్పుడు బయటికి అంటే అది మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం నుంచి బయటికి రావడం అంటే ఒక అవమానంగా ఒక అంటే చూసేది ఉంది. కాబట్టి అందుకోసమే మావోయిస్టులు ఆలస్యమైంది. వాస్తవంగా చనిపోయింది కూడా, వాస్తవంగా ఎప్పుడో రావాల్సి ఉండేది సాధ్యం కానప్పుడు. కాబట్టి గణపతి కూడా ఏంటంటే అవమానంగా భావించారు. ఇప్పుడు వరుసగా మావోయిస్టులు లొంగిపోవడం ఎలా చూడొచ్చు అంటే అమిత్ షా స్టేట్మెంట్ తర్వాత ఈ ఎన్కౌంటర్ల తర్వాత మావోయిస్టులు లొంగిపోతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎన్కౌంటర్లు దాడి అనేది ఏదైతే ఉందో ఇది తక్షణంగా కొంత త్వరపరుస్తుంది. నిజమే, త్వరపరుస్తుందనే కాదు. కానీ అంటే ఎన్కౌంటర్లు ఇప్పుడు కొత్తనా, మరి 50 ఏళ్ళ కాంచి లేవా, చనిపోలేదా? ఎంతమంది చనిపోయారు? వేల మంది చనిపోయారు కదా, వేల మంది చనిపోయారు. కేంద్ర కమిటీ నాయకులు చనిపోయారు, రాష్ట్ర కమిటీ నాయకులు చనిపోయారు. కాబట్టి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మావోయిస్టులు చనిపోతారనే భయంతో ఎవ్వరు రారు. నేను 100% చెప్తున్నా. ఎందుకంటే నేను తెలంగాణ సెక్రటరీగా తెలంగాణ ఉద్యమ సమీక్ష రాసిన, నేను ఎవరు ఎందుకు వెళ్ళిపోతుండ్రు అనే దాంట్లో బట్ట కమిటీలో చర్చించి రాసిన దాంట్లో బట్ట ఏదో సింపుల్ గా అదేదో భయము చనిపోతారు లేదా అది కాదు, ఇది తప్పది, పూర్తి తప్పు. కమ్యూనిస్టులు ఏంటంటే ప్రాణానికి తెగించి చివరి వరకు కూడా పోరాటం సిద్ధంగా ఉండే వాళ్ళే కమ్యూనిస్టులు. వాళ్ళు మావోయిస్టులు వాళ్ళ జీవితంలో బట్ట వాళ్ళు పూర్తిగా పరీక్షించబడ్డారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ జరిగినది ఏంటంటే అది విజయం సాధించే అవకాశం. సమస్య ఎక్కడ ఉందనంటే అంటే వాళ్ళు అనుకున్న విప్లవం అనేది ఉందో విజయం సాధించే పరిస్థితులు లేవు. ప్రజా సంఘాలు లేకపోవడం, ప్రజాని అవి దెబ్బతినడము, ఉద్యమాలు చేయలేకపోవడము, పార్టీ అనేది నిర్మాణం దెబ్బతినడము, ఈ మొత్తం స్థితిలో బట గమనించినప్పుడు ఇది లేదు కాబట్టి నేను 8 ఏళ్ల కింద రాసిన, నేను మనం విజయం సాధించే అవకాశం లేదు. ఇంకో 5 ఏళ్ళు ఉంటాం కావచ్చు, 10 ఏళ్ళు ఉంటాం కావచ్చు, కానీ విజయం సాధించినప్పుడు ఏదైతే ఉందో సాధిస్తామని నమ్మకం ఉంటేనే మనం చేయాలి. కానీ అది లేదు. అయితే వాళ్ళకు నమ్మకం ఉంది, నాకు లేదని స్పష్టంగా ఎందుకు లేదో చెప్పిన నేను అన్నాడు. ఏ విషయాల్లో బట్టి ఏం జరిగింది అనేది. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి, అవే తేలిపోయినాయి. ఇప్పుడు తేలిపోయినాయి కాబట్టి విజయం సాధిస్తామనే నమ్మకం లేనప్పుడు, సాధ్యం కాదనుకున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. రావడం అంటే ఏంటిది, ఇక్కడ వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి కాదు, ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం కాదు, ప్రజల కోసమే. ఇక్కడ నుండి కూడా ప్రజల కోసం పోరాడమే, ఉద్యమాలు చేయడమే. ఈ ఉద్యమాలు చేసే సందర్భంగా నిర్బంధం ఉండదని ఏమీ లేదు. నిర్బంధాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, లేకపోతే చాలా అవన్నీ కూడా ఏంటంటే చేయాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనిస్టు జీవితం అంటేనే తప్పనిసరిగా కష్టభరితమైన జీవితమే. కానీ అయినప్పటికీ కూడా ఆ మార్గం సరైనది కాదు. ఓకే, చెంపండి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. నరహరి వేణుగోపాల్ గారు, ఇప్పుడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నలో నడిపిన అగ్రనేత గణపతి అని చెప్పొచ్చు. ఇప్పుడు గణపతి లొంగిపోతారా? వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన్ని ఇప్పుడు లొంగిపోతే సానుభూతిగా చూడాలా, లేదంటే ఏమైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు గణపతి గారు లొంగిపోకపోయినా దానికి ఏం ప్రాధాన్యత లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందే రెడ్డి గారు చెప్పినట్టు చాలా ఏజ్ అయి ఉంటారు వారు. ఇప్పుడు ఫిజికల్ గా ఎక్కువ యాక్టివ్ గా పనిచేసే పరిస్థితి ఉండదు ఒకటి. కాబట్టి వారు ఇంకా లొంగిపోకుండా ఉండేదో ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాయనే పరిస్థితి ఉండదు. లొంగిపోయిన తర్వాత కూడా వారు ఎంత ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ పాలిటిక్స్ లోకి వచ్చి సమాజాన్ని ప్రభావితం చేసేంత శక్తివంతంగా వారు టైం ఇచ్చి పనిచేసేంత వారి వయసు ఏజ్ని బట్టి సరిపోదని నేను అనుకుంటున్నాను.
కాబట్టి సరే ఇన్నేళ్ళు ఒక నైతికంగా ఏంటంటే క్యాడర్కు గణపతి లొంగిపోయిందంటే మిగతా మావోయిస్టులలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నైతిక స్థైర్యం లేకుండా పోయి మెయిన్ క్యాడర్ లొంగిపోయినప్పుడు మెయిన్ క్యాడర్ సరెండర్ అయినప్పుడు దానికి కూడా ప్రోత్సాహం ఉండదు. ఇంకా ఎవరు రిక్రూట్ గారు, రెండోది రిక్రూట్ లో ఇంకెవరన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ. ఇది నడుస్తుంది. ఇది రెండోది సరే గణపతి గారు ఎట్లున్నా వారు నేను అనుకుంటా దీని మీద మనం అంత అడ్వాన్స్ గా చెప్పలేము. అయితే రెండోది నేనేమంటున్నా అంటే గత 1970వ దశకం 80వ దశకం నుంచి చూస్తున్నాం, నక్సలిజాన్ని చూస్తున్నాం. అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కొంత టెనెంట్ యాక్ట్ అమలు కాకపోవడం, భూములు పంపిణీ కాకపోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దాన్ని పంచే పరిస్థితుల్లో లేకపోవడం, వెట్టి చాకరి విపరీతంగా ఉండడం, అంటరాంతనం విపరీతంగా ఉండడం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాల గూండాయిజం, రౌడీయిజం, మళ్ళీ ఆపుస్వాములే వచ్చి ప్రజల్ని పీడించడం, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్న అవకతవకలన్నిటికీ ఆ రోజు పీపుల్స్ వార్ రూపంలో వచ్చిన దానికి ప్రజలు ఆకర్షణకులోనే ఆ రోజు కొంత సపోర్ట్ చేసిన మాట వాస్తవం. సైద్ధాంతిక పరంగా కాకుండా ఇష్యూస్ పరంగా ప్రజలు పీపుల్స్ వార్ను కొంత ఆదరించారు. కొన్ని సంఘటనలు జరిగినాయి, తద్వారా ప్రభుత్వంలో కొన్ని మార్పులు వచ్చినాయి, చర్చలు జరిగినాయి. చర్చల తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు తీసుకోవడం జరిగింది. అనేక రకాలుగా రిఫార్మ్స్ చేసుకుంటూ పోవడం జరిగింది. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్మూలన దిశగా వెళ్తుంది, కాకపోతే ఇది అంతమయ్యే అవకాశం ఉందంటారా? ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి నిర్మూలన దిశగా వెళ్తుంది అంటే ఇది పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటి ఉంటదండి, ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి దేనికి కానీ. అంతం అంటే ఇప్పుడు నేనేమంటున్నా మొత్తం అంతం అవుతుందా అంటే అట్లెట్లయితుంది అంటారు. అట్లా కాదు, దాని యొక్క ప్రాధాన్యత కోల్పోతుందండి. సరే ఉంటే కొద్దిగా అంటే ఎక్కడైనా ఉంటుంది కావచ్చు, కానీ ఇక్కడ అక్కడో ఇక్కడో ఏదైనా బాధితులు ఉన్న కారణం, లేకపోతే ఇంకెక్కడైనా ఏది సరి అయిన లీడర్షిప్ సరిగా లేని కాడ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, నేను ఉండదండి. కానీ అది దేశంలో ప్రభావితం చేసి ప్రజలను ప్రభావితం చేసేంత స్థాయిలో ఉండదనేది నా నమ్మకం. ఎందుకు అంటే కేవలం ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నందుకో ఇంకే గవర్నమెంట్ ఉన్నందుకో కాదు నేను చెప్పేది. ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ దానికి అనుకూలమైనవి కావు. ఎందుకంటే ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ప్రజలు ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు, కమ్యూనికేషన్ పెరిగింది. ఇవాళ మనకు అంటే మనకు కృత్రిమ మేధ స్థాయిలో మనం ముందుకు పోతున్నాం. ఇవాళ ఇంటర్నెట్ అనేది మనకి అలా జీవనాధారమైంది. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ప్రతి మామూలు కూరగాయలు పండ్ల గుండలు కూడా ఇవాళ క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇలా ఒక అకౌంట్ ఉంటుంది, వాళ్ళు క్యూఆర్ కోడ్ ముందర పెడుతున్నారు, ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకొని జీవించాలనే దాంట్లో ఉంది. కాబట్టి ఆ ప్రజలు దైనందిన జీవితంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలి, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని వెతుక్కోవాలి, ఇప్పుడున్న దాంతో ఆత్మగౌరవంతో బతకాలి అనే దాంట్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు కూడా పోటీపడి ఇవాళ ప్రజలకు అనుకూలమైన విధానాలు ముందుకు తీసుకుపోయే పరిస్థితులలో ఇంకా ప్రజలు నిర్బంధం, స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా నిర్బంధంలో, ఎందుకంటే ఇప్పుడు తుపాకీ వాళ్ళ చేతులు లేకపోతే వాళ్ళు చెప్తే ఎవరు వినరు. తుపాకీ ఉన్నది కాబట్టి భయానికి ఉంటుంది, తుపాకీ లేకుండా వాళ్ళని బయట వాళ్ళు కనుక తిరిగేది ఉంటే వాళ్ళ మాట ఎవరైనా. ఎందుకంటే సిద్ధాంతం అనేది వేరు, ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వేరు. ఇప్పుడు మేము ప్రజలకి వెళ్ళినప్పుడు తెల్లారి లేస్తే మేము బయటికి పోతే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు, అవి మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ కమ్యూనిస్టులలో మావోయిజం అంటే ఈ యొక్క సాయుధ పోరాటంలో వాళ్ళు వన్ సైడే ఉంటుంది కదా, మేము చెప్పింది వినాలని ఎదురు ప్రశ్న చేయరు కదా. ఇక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రిని తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, అయినా వాళ్ళని తీసుకుపోయి చేయలేదు. కానీ అదే ఇప్పుడు చైనాను లేకపోతే ఇక్కడ మావోయిస్ట్ పార్టీలను ఎవరైనా అగ్రనాయకులు దిక్కేది దూకుంటారా? ఒకరు. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛా వాతావరణం ఉండదు. ప్రజలు దీనికి అలవాటు పడి దీంట్లో ఉన్నప్పుడు ఇంకా మావోయిజం ప్రజలు కోరుకోరని నేను అంటున్నాను. ఎవరన్నా కొంతమంది దానికి ముందు తీసుకుపోవాలని ప్రయత్నం చేసినా ప్రజల మద్దతు ఉండదు, ప్రజలు కోరుకో. ప్రజల మద్దతు ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడమని కుటుంబం కోరుతోంది. మరి ప్రజల మద్దతు ఉండదని చెప్తున్నా నేను, ఉంది అని కాదు. ప్రజల మద్దతు ఉండదు. ప్రజల మద్దతు లేని ఏ ఉద్యమము ముందు తీసుకుపోలేమని. నాట్ ఓన్లీ మావోయిజం, నాట్ ఓన్లీ ఒక విధంగా మావో పుట్టిన చైనాలోనే ఇలా మావోయిజం లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుండవచ్చు, ఒక నేతృత్వ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండవచ్చు, కానీ మావో చెప్పిన ఏదైతే సిద్ధాంతం పెట్టుబడిదారీ వర్గాన్ని తరిమి కొట్టాలి తుపాకీ కొట్టడం ద్వారా అని పిలుపునిచ్చిండో
అదే పెట్టుబడిదారు వర్గాన్ని రెడ్ కార్పొరేట్ చైనాలో పిలిచి రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులు పెట్టమని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే పేరు కమ్యూనిజం ఉన్నా కూడా అంటే మళ్ళీ అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఇక్కడ పెట్టే పెట్టుబడులకు మన దేశంలో పెట్టే పెట్టుబడులకు తేడా ఏమున్నది? కాబట్టి సిచ్యువేషన్స్ బట్టి నడుస్తుంటది. కాబట్టి ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారింది. ఏ దేశానికి ఆ దేశం ఇవాళ సొంతంగా మిగతా దేశాలకు సంబంధం లేకుండా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ, వాణిజ్యం కానీ, రక్షణ కానీ, టెక్నాలజీ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి అల్లుకొని ఉన్నాయి ఇవాళ. కాబట్టి మనం అంతా ఇంటర్నెట్ వలలో ఉన్నప్పుడు ఇంకా దాని ప్రాధాన్యత లేదు. ఎక్కడుంది ఈ ప్రపంచంలో? మావో చెప్పిన విధానం, మార్క్స్ చెప్పిన విధానం ఎక్కడ పేర్లు ఉంటుండవచ్చు కానీ దాని ఆలోచన విధానమే లేదు ఇప్పుడు. అప్పుడు ఒక 50-60 ఏళ్ళు 100 ఏళ్ల కిందట ఉన్న సామాజిక స్థితిగతులు ఈ రోజు లేవు కదా. ఆ రోజు తిండే దొరకకపోయేది. కానీ ఈ రోజు ప్రభుత్వాలే నెలకు 10-12 కిలోల బియ్యం ఒక మనిషికి ఇస్తున్నది ఇవాళ. కాబట్టి ఆ రోజుకు ఈ రోజుకు చాలా తేడా ఉంది. గిరిజన ప్రాంతాలలో ఇవాళ గిరిజనులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్, రేషన్ ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, ఎడ్లు ఇస్తున్నారు, అన్ని రకాలు ఇస్తున్నారు. కానీ నిన్న వేణుగోపాల్ గారు మాట్లాడింది కదా, మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే తనకు ఆ పరిస్థితులు మారినప్పుడు తను ఏ విధంగా కన్వర్ట్ అవుతూ ముందుకు పోతున్నదో మేము అట్లా మార్చుకోలేకపోవడం వల్లనే ఈ విధమైన పరిస్థితి నేను చెప్పింది కదా. నేపాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో వచ్చి ఎన్నికలలో పోటీ అధికారంలో కూర్చున్నారు. అక్కడ కూడా ఒక పార్టీగా ఏర్పడ్డది. ఇవాళ రష్యా 16 ముక్కలైంది. కాబట్టి కమ్యూనిజం అనే దాంట్లో సైద్ధాంతిక పరంగా ఆలోచించినప్పుడు ఇవాళ దాంట్లో ఒక నియంతృత్వ విధానంలో కానీ ఒక చెప్పినట్టు వినాలనే ఒక తుపాకీ నీడలో ప్రజలు ఉండాలనే దాంట్లో ఇవాళ ఎక్కడ కూడా ప్రపంచంలో కోరుకోవడం లేదు. ఎందుకంటే పక్క దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి, ఇంకో పక్క దేశం అంటే వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మీరు మద్దతు ఇస్తారా వాళ్ళు రావడానికి? అట్టగానండి, రాజకీయాల్లో రావాలంటే ఒకళ్ళు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒకవేళ రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలు అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, పార్టీ పేరు పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ప్రజలలో పోతారు, వాళ్ళు పని చేసుకుంటారు. ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు వాళ్ళను ఆదరిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు కూడా అధికారం వస్తారు. దానికి ఒకరు సర్టిఫికేట్ ఇచ్చి, ఒకరు మద్దతు ఇచ్చి, ఒకరు అనుమతి ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. ఒకవేళ బీజేపీలోకి రావాలనుకుంటే మీరు రాణిస్తారా? ఎంతమంది లేరండి. నక్సలైట్ లో పనిచేసిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. రానిచ్చుడు రాకపోవడం అనేది ఏముండదు. పార్టీలో వచ్చి పనిచేస్తామంటే ఎవరైనా రావచ్చు. బీజేపీలో చాలా మంది మావోయిస్టులలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీజేపీలో ఈ రాష్ట్రంలోనే కాదు, సంగతిలో చాలా మంది ఉన్నారు. తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళు ఒకసారి అంటే డెమోక్రసీ, నేను జనజీవన స్రవంతి అను డెమోక్రసీ సిస్టంలోకి వచ్చింది. వాళ్ళ సిస్టమ్ మార్చుకొని సిస్టంలోకి ఇప్పుడున్న సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసే ముందుకు పోతారు. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు కొత్తగా పార్టీ పెడితే మాత్రం ఇప్పటికిప్పుడు వాళ్ళు వర్క్ సిస్టంలో, వర్క్ స్టైల్లో ఇప్పటికిప్పుడు ఈ సిస్టమ్ కు అడ్జస్ట్ కావడం అనేది టైం పడుతుంది. దానికి కొంత శ్రమ కూడా ఉంటుంది. వాళ్ళు కొన్ని డెమోక్రసీలో కొన్ని కాంప్రమైజ్. మేము అందరం సైద్ధాంతికంగా వచ్చినా కూడా ప్రజలకు సిద్ధాంతాల కంటే వాళ్ళకి కావాల్సిన సమస్యలు, వాళ్ళ సమస్యల పరిష్కారము, వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల మాట వినాల్సి వస్తుంది, ప్రజలను ఒప్పియాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా రివర్స్ లో ఉంటుంది. అట్లా ఉద్యమంలో పనిచేసిన మావోయిస్టులో కానీ, పీపుల్స్ వార్లో కానీ ఆంగ్లంలో పనిచేసి చెప్పింది అవతల వాళ్ళు వినే విధంగా నడిపించిన దానికి ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ప్రజలు చెప్పింది విని మనం ప్రజలకు అనుకూలంగా మలుచుకునే సిస్టంలో తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు కొంత వాళ్ళు మలుచుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అంత ఓపిక ఉంటే వస్తారు, లేకపోతే వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకొని వాళ్ళు బతకచ్చు. ఇది సిస్టమ్. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వాలను దించుతున్నారు. ఇలాంటి స్వేచ్ఛ మన దేశంలో ఉన్నప్పుడు ఇంకా వేరే తీవ్రవాదానికి, వేర్పాటువాదానికి, నియంతృత్వానికి ఎక్కడ కూడా తావులేదని చెప్తున్నాను. అయితే అక్కడక్కడ ప్రజాస్వామ్యంలో కూడా లొసుగులు లేవని నేను అన్నాను. ఇందులో కూడా కొంత వికృతులు లేవని నేను అన్నాను. ఉన్న దాంట్లో బెస్ట్ సిస్టమ్. దీన్నే రిఫార్మ్ చేసుకోవాలి, దీంట్లోనే ప్రజలను చైతన్యం చేసుకోవాలి, దీన్నే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నారు. ప్రజలను అవేర్నెస్ ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎప్పటికీ ఒకే సిస్టమ్ నడవది. వస్తున్న పరిస్థితులను బట్టి మార్పులు వస్తే ప్రజలు కూడా మారుతూ ఉంటారు, ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలు అందరూ అంటున్నారు డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ అవసరాన్ని మార్చాలనుకున్నప్పుడు డబ్బులు కూడా పనిచేస్తాయి. అంతా మనం ఈజీగా తీసేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అనాలోచితంగా ఏం లేరు. వాళ్ళు ఎవరు కావాలి, ఏం కావాలని చూసుకునే ఓటేస్తున్నారు. కాబట్టి ఇంకా మతపరమైన ఉన్మాదాలు లేకపోతే సిద్ధాంతపరమైన ఉన్మాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ముందుకు పోవనేది నా అభిప్రాయం. ఏర్పాటువాదం, తీవ్రవాదం అని పోవు ఇంకా. కాబట్టి అందరూ వాళ్ళు ఏంటంటే పుట్టిన కానీ ఎవరు ఉంటలేరు. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆ గ్రామంలో, ఆ పరిధిలో ఉండి అక్కడే మనం నివసించే వాళ్ళం. కానీ ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఎవరు పుట్టిన కాడు ఉండలేరు. ఊరు మారుతున్నాం, జిల్లా మారుతున్నాం, రాష్ట్రం, దేశం మారిపోతున్నాం.
మారినప్పుడు ఇంకా మనం అదే పట్టుకొని ఉంటే నడవదు కదా. Yeah. కాబట్టి మారుతున్న పరిస్థితులు అనుకూలంగా మనం మారాల్సిందే, మారకపోతే మనం అక్కడే ఉంటాం. కత్తి వెంకటస్వామి గారు, ఇప్పుడు మావోయిస్టులు ఆల్రెడీ ఎన్నికల బరిలో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు, కొత్త పార్టీ అంటే వచ్చే మావోయిస్టులు కూడా చాలా మంది రాజకీయాల్లోకి వస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ మావోయిస్టులు రాజకీయాల్లో నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అసలు మావోయిస్టులు కొత్త పార్టీ పెడితే ప్రజల మద్దతు ఏ మేరకు ఉండే అవకాశం? అంటే మావోయిస్టులు కొత్త వాళ్ళు కలిసి ఒక పార్టీ, అంటే యాక్చువల్లీ వాళ్ళు పార్టీగానే ఉన్నారు. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఉన్నట్టే, బట్ అది దాని యొక్క విధానం సాయుధ పోరాటం అన్నారు. సో సాయుధ పోరాటం అనేది ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత ప్రజాస్వామ్య సిస్టమ్ లోనే ఇప్పుడున్నటువంటి మిగతా పార్టీలు ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య సిస్టమ్ లో ప్రజల మద్దతును కోరుతున్నాయో ఆ మద్దతు కోరడానికి వాళ్ళు రావడానికి వేణుగారు అన్నట్టుగా ఏ అడ్డంకి లేదు. మనకున్న డెమోక్రటిక్ సిస్టమ్ లో దే కెన్ గో ఫర్ దేర్ ఓన్ పార్టీ ఆర్ దే కెన్ జాయిన్ ఎనీ అదర్ పార్టీ. ఆ పార్టీలలో గతంలో ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ మావోయిస్టు, తర్వాత రాడికల్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వేల్ గారు అన్నది కరెక్ట్. అది బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, టీఆర్ఎస్ లో, టీడీపీలో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. వాళ్ళే ఒక గ్రూప్ అంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ న్యూ డెమోక్రసీ లాంటి ఇట్లాంటి ప్రజాపంత ఇట్లాంటి కొన్ని పార్టీలు ఆల్రెడీ పోటీ చేస్తున్నాయి. నక్సల్స్ వారి నుంచి వచ్చి వాళ్ళు గన్ వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ సిస్టమ్ లో బుల్లెట్ నుంచి బ్యాలెట్ కు వచ్చినటువంటి సిస్టమ్ లో ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు కూడా వచ్చి సపరేట్ పార్టీగా ఏమన్నా పెడతారా, మొత్తం దేశవ్యాప్తంగా ఒక పార్టీ పెట్టుకుంటారా, లేదు తెలంగాణకే పరిమితమై పెట్టుకుంటారా అనేటువంటిది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఆ స్వేచ్ఛ. మావోయిజం పేరుతోటి, మావోయిస్ట్ ఐడియాలజీ పేరుతోటి ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా ఎలాంటిదైనా మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సిస్టమ్ అనేది వెంకటస్వామి గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. వెంకటస్వామి గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మేము మళ్ళీ మీతో మాట్లాడతాం. రెడ్డి జంపన్న గారు, అంటే మీరు జనజీవన స్రవంతిలో వచ్చారు కాబట్టి, సో అప్పటి లైఫ్ ఇప్పటి లైఫ్ ఎలా ఉంది? అంటే మీరు అనుకున్నవి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మీరు అనుకున్న మార్పులు చూసారా? అంటే అనుకున్న మార్పులు అంటే ఎట్లా? అంటే మీరు అప్పుడు మావోయిస్టులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఇది కావాలి అని మీరు ఏదైతే అనుకుని వెళ్ళారో ఇప్పుడున్న ప్రభుత్వాలవి ప్రజలకు నెరవేర్చి అనుకుంటారా? పార్టీలో ఉన్నాం. యా, ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మేము మా లక్ష్యం ఏంటిదనంటే, పార్టీ లక్ష్యము ఈ దేశంలో మొత్తంగా కూడా ఒక విప్లవం, దాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అన్నారు. అంటే ఆ విప్లవానికి సంబంధించి వచ్చినప్పుడు కార్మికుల, రైతుల, శ్రామికుల రాజ్యాన్ని స్థాపించాలి. కాబట్టి ఇది స్థాపించాలనుకున్నప్పుడు అంటే ప్రజలని ఆర్గనైజ్ చేయాలి, సంఘాలు పెట్టాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. చేయడం జరిగింది విస్తృతంగా. విద్యార్థి, రైతు లేదా కార్మిక, యువజన అనేక సంఘాలు పెట్టి ఉద్యమాలు కూడా భూమి సమస్య పైన, కూలి సమస్య పైన, మహిళల సమస్య పైన వేలాది ఉద్యమాలు నిర్మిస్తూ, అంటే ఈ క్రమంలో మాత్రమే పార్టీ విస్తరించింది వివిధ రాష్ట్రాలకు. అనేక రాష్ట్రాలు, 16 రాష్ట్రాలకు విస్తరించడం కానీ, లేదా దాని సైన్యం పెరగడం కానీ, లేకపోతే అనేక రకాలుగా డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ క్రమంలో ఇది జరిగింది. జరిగినప్పుడు అంటే ఒక వంక ప్రజలకు కొంతవరకు వాళ్ళ యొక్క చైతన్యం పెరిగే విధంగా, వాళ్ళ స్వేచ్ఛ పొందే విధంగా ఒక చైతన్యం పెరగడం జరిగింది. తర్వాత కొన్ని ఫలితాలు, అంటే ఒక ఆర్థిక ఫలితాలు అంటుంది పార్టీ భాషలో ఒకట. అవి అంటే ఆర్థిక ఫలితాలు అంటే కొన్ని కూలి రేట్లు పెరగడము, లేదా కొంత భూమి రావడము, కొంత జీతాలు పెరగడము, లేకపోతే కొన్ని సమస్యలు పరిష్కారం కావడము, ఇవి కొన్ని జరిగినాయి. కాబట్టి ఇప్పుడు పార్టీ ఏం చెప్తుందంటే, ఎన్ని జరిగినప్పటికీ అంటే శ్రామికుల రాజ్యం రాకుంటే జరగది.
మళ్ళీ సేమ్ ఉంటది మళ్ళా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇది ఉంటది. కాబట్టి శ్రామికుల రాజ్యం కావాలని దాంతో అంటే ఆ రకంగా ఎర్ర సైన్యం. కానీ గతంలో జంపన్నారు, గతంలో రిక్రూట్మెంట్ బాగా జరిగేది, అంటే ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ లేకనే ఇదంతా జరుగుతుందా? అవునండి, రిక్రూట్మెంట్ లేకపోవడం ఒక అంశం. రిక్రూట్మెంట్ అనేది పడిపోయింది, చాలా పడిపోయింది. అంటే ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్ర అంటే ఒక అడవి ప్రాంతం కొంతవరకు తప్ప చాలా ప్రాంతాలు పడిపోయింది. దాని ఎందుకు పడిపోయింది అనుకున్నప్పుడు ప్రజా సంఘాలు మొత్తంగా పోయినాయి కదా. ఒకనాడు రాడికల్ విద్యార్థి సంఘం ఉండే, లేదది 30 ఏళ్ల కింద నిషేధానికి గురైంది. 35 ఏళ్ల కింద ఇతర రైతు కూలి సంఘం లేదు, యువజన సంఘం లేదు అనంటే ప్రభుత్వాలు నిషేధించినాయి కదా. 90కి ముందు నుంచి నిషేధించినాయి. ఇప్పుడు గతంలో లొంగిపోయిన మావోయిస్టుల నేతల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేతల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? లొంగిపోయిన వాళ్ళు దాదాపుగా 100కి 95 మంది వాళ్ళంతా పేద వర్గాలు. వాళ్ళందరూ కూడా చాలా కష్టభరితమైన జీవితం అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏ భూములు రాలే. లొంగిపోయేటైన వాళ్ళకు భూములు ఇస్తారు, ఇల్లు ఇస్తారు అన్నది ఎవరో ఒకరిద్దరు తప్ప ఎవరికి రాలే. వాళ్ళ రివార్డు కూడా అతి తక్కువ, కోట్లు కాదు, పెద్ద పెద్ద లక్షలు కాదు. తర్వాత వాళ్ళు కష్టపడితే కూడా వాళ్ళు ఇప్పుడు బతకలేని పరిస్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతుందో ఇప్పటికీ వాళ్ళు వేరు అంటే పరిస్థితుల మధ్యన జీవిస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళంతా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు పేద వర్గాల నుంచి వచ్చిన ఇప్పుడు ప్రభుత్వాలు కూడా, అమిత్ షా కూడా రెడ్ కార్పెట్ అన్నాడు. రెడ్ కార్పెట్ సంగతి పక్క పెడతాం. రెడ్ కార్పెట్ ఎందుకని అంటే అనుకున్న ఏదైతుందో సక్రమంగా అమలు జరిపేటట్టుగా చూస్తే అదే మంచిది. అది అంటే కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, తెలంగాణ ప్రభుత్వం అయినా ఏంటంటే వాళ్ళు ప్రకటించారు మేము తొందరగా ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి అవి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేయరు అనేది ఎంతో మనం ప్రాక్టీస్ చూడవలసిందే. చూసినప్పుడు విమర్శలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు సరెండర్ అని అంటే నేను చెప్పేది ఏంటంటే, గతంలో సరెండర్ అయినంటే చాలా మంది వాళ్ళు వేరు పార్టీల పనిచేయడం అంతా జరిగింది. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో అంటే ఆల్రెడీ సరెండర్ అంటే వాళ్ళు చెప్పి కూడా అంటే సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు 22 పేజీల తన సోను లెటర్ లోపట మేము ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా బయట చేస్తామనే విషయాన్ని తను స్పష్టంగా ప్రకటించిండు. తర్వాత దేవ్జీ కూడా నిన్న మాట్లాడి మేము రాజకీయం కోసం చేస్తామని చెప్పిండు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించినప్పుడు తప్పనిసరిగా అంటే వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు పార్టీ పెట్టే రైట్ ఉంది. ఇప్పుడు వరుసగా లొంగిపోతున్న క్యాడర్ అసలు ఏం కోరుకుంటున్నారు? భద్రతా హామీనా, ఆర్థిక సహాయమా, ఏం కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకునేది ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు కోరుకుంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సాలో అక్కడ ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా పోలీసు కంట్రోల్నే ఉన్నారు. పోలీసు కంట్రోల్ ఉన్నట్టు వాళ్ళు వదిలిపెడతామంటున్నారు. అంటే ఇంకా మార్చి తర్వాత వదిలిపెడతామనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వేరే కారణాలు చెప్తున్నారు. కారణాలు ఏంటంటే ఒకటో అంటే ఏమైనా ప్రమాదం, నష్టం జరిగితే మావోయిస్టులకు మళ్ళీ అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఒకటి చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం ఆధార్ కార్డు, బ్యాంకు వగైరా అవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడో పోతే చేయలేం. కాబట్టి మార్చి వరకు మేము దాన్ని కంప్లీట్ చేస్తామనే విషయాలు చేస్తూ కొంత చేస్తున్నారు. కొంత జరుగుతుంది, ప్రక్రియ స్టార్ట్ అయింది, అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ మనం గమనిస్తే కూడా వీళ్ళు స్టార్ట్ చేసారు. వీళ్ళు ఆధార్ కార్డు ఇచ్చారు, తర్వాత బ్యాంకులో చేస్తుండ్రు, కొన్ని విషయాలు వాళ్ళు అధికారులు చేస్తుండ్రు. కాబట్టి చూడాలి మనం అంటే నెల 2 నెలల లోపల కూడా ఏమైతే అనే దాన్ని బట్టి చూడాలి. తర్వాత వాళ్ళు బయటికి రావాలి కదా. ఇప్పుడు వేరు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకోవాలి. కలిసి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు స్పష్టమైన నిర్ణయాలు వాళ్ళు ఏం చెప్తారు అనేది అవుతుందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండి కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇప్పుడు సోను ఇచ్చాడు, లేదా ఆశను ఇచ్చాడు, లేదా ఇప్పుడు ఇక్కడ చంద్రన్న కానీ అనేక మంది కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు. పోలీస్ కంట్రోల్లో ఉండి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు. కానీ వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రేపు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పనిసరిగానే వాళ్ళు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. వాళ్ళు చెప్తారు, తప్పనిసరిగా చెప్తారు. తర్వాత వాళ్ళకు కూడా తెలుసు కొన్ని విషయాలు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిండ్రు పరిస్థితులు ఏంటి అని అనుకున్నప్పుడు వాస్తవమే ఈ పరిస్థితులు కరెక్ట్. ఈ పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఒకనాడు అడవిలో ఉన్నట్టు కాదది. అడవిలో ఉండడం, వాళ్ళ సిద్ధాంతం ఉండడం వేరే. కానీ సిద్ధాంతమే కాకుండా కూడా ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటుండ్రు, వీళ్ళతోటి ఎట్లా కలిసి పనిచేయాలి, తర్వాత ఇక్కడ రాజకీయ రంగంలో, ఎన్నికల రంగంలో కూడా ఎట్లా పోటీ చేయాలి, తర్వాత ఎట్లా విస్తరించాలనేది అవుతుందో. అంటే ఇప్పుడు ఒక వంక కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొన్ని చేస్తున్నాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలాగా చేయడమా, లేదా ఇతర పార్టీలాగా చేయడమా,
లేకపోతే మావోయిస్ట్ పార్టీ అంటే ఒక ఇమేజ్ ఉన్నది చరిత్ర లోపల. దానికి ఒక దీక్ష, ఒక త్యాగము, ఒక నిజాయితీ, ప్రజల కోసం పనిచేసిన ఒక ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు నిలుపుకోవాలి. వాళ్ళు నిలుపుకున్నప్పుడే వాళ్ళకి ఆదరణ లభిస్తుంది. అది నిలుపుకుంటూ కూడా పనిచేయాలి. నిలుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు సమస్య సీరియస్ ఉంది. ఎటు పోయినా డబ్బు పెట్టాలి, వాళ్ళు బతకాలి, ఇతరు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చు పెట్టాలంటే వాళ్ళు కోట్లు సంపాదించలేరు, బెదిరించలేరు, రావాయి. కాబట్టి కష్టంగా కూడా వాళ్ళు చేయడం అనేది అవుతుందో వాళ్ళు చేయగలిగితే ప్రజలు ఆదరిస్తారు వాళ్ళు తప్పనిసరిగా. ఎందుకంటే దేశంలో కూడా చాలా ఉంది. ఏ పార్టీలు, అన్ని పార్టీల పైన ప్రజలు విసుగు చెందినారు. ఇప్పుడు లొంగిపోయిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ సరిపోతుందా? ఇంకా ఏం కావాలా సార్? ఏం సరిపోతాయండి? 25 లక్షలు ఏం సరిపోతాయి చెప్పండి? మీ కుటుంబం ఏం సరిపోతుంది? మీరు 2 లక్షలు ఖర్చు పెడుతుండండి. 25 లక్షలు అంటే ఇల్లు లేదు, జాగా లేదు, అంటే ఏది లేదు కదా. అడ్రస్ లేదు, సైకిల్ లేదు, సైకిల్ మోటార్ లేదు, ఏది లేదు. వీటికి వచ్చి ఇప్పుడు ఇక్కడ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. 25 లక్షలు కొంతమందికి, 10 లక్షలు కొంతమందికి, 5 లక్షలు కొంతమందికి. ఎట్లా బతుకుతారండి? ఎవరన్నా బతకగలుగుతుండ్రా? అంటే ఏంటి వాళ్ళకి ఏంటి ఏం కావాలి? ఉద్యోగం కావాలా, జీవనోపాధి కావాలా, ఏం కోరుకుంటున్నారు? జీవనోపాధి అనేది అవుతుందో ఇప్పుడు ఎవరు డిమాండ్ ఏదో ప్రభుత్వం చెప్పిన వాటిని అమలు చేస్తే సరిపోతుంది. అది ప్రభుత్వం ఏదైతుందో ఫస్ట్ బేసికల్ గా అంటే ఇప్పుడు వాళ్ళకు అవి అంటే రివార్డు ఇస్తారు. రివార్డు అనుకున్న రివార్డు ఇస్తారు. కోట్లు కాదు, తప్పది. అది బోగస్ ప్రచారం. 6 కోట్లు 5 కోట్లు అనేది సోను కూడా 6 కోట్లు అంటారు. తప్పది, పచ్చి తప్పది. పోలీస్ అధికారులు చెప్పాలి ఈ విషయం. ఎక్కడైనా ఒక సీసీ మెంబర్ కి 25 లక్షలు మాత్రమే. కాబట్టి డబ్బు మాత్రమే కాదు, భూమి, ఇల్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం, నేను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉదాహరణ చెప్తున్నాను. నేను ఎవరికి ఇచ్చిరండి? ఎంతమంది పిల్లలకు ఇచ్చారు? ఒకరిద్దరికి తప్ప చాలా మందికి వీళ్ళకి కేసీఆర్ గవర్నమెంట్ భూమి ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిండ్రా? నాకు భూమి ఇచ్చిండ్రా? నాకు ఇల్లు ఇచ్చిండ్రా? ఏమిచ్చారు? ఏ ఉద్యోగాలు ఇచ్చారు నాకు? అంటే డీజీపీ స్వయంగా ఆనాడు 18లో నేను లొంగిపోయినప్పుడు మహేందర్ రెడ్డి డీజీపీ అందరి మధ్యలో చాలా జంపన్నకు మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడిండు. ఏం చేసిండ్రు? ఏ ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏ భూమి ఇచ్చిండ్రు? ఏ ఇల్లు ఇచ్చిండ్రు? మరి అది లేకనే కానీ దుకాణం, కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుకున్నా కదా. కాబట్టి ఇక్కడ ఇట్లా చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఒక్కని కాదు, నేను ఇక్కడ చెప్పడం నా ఒక్కని విషయం కాదు. చాలా మంది ఇప్పుడు నిన్న మమత అని చెప్పి కోరుట్ల, అదే తిరుపతికి సంబంధించిన కోరుట్ల పట్టణం నుండి అంటే ఒక డీకే నుంచి సరెండర్ అయింది ఆమె 6 నెలల క్రితము. ఆమె చాలా కాలం పనిచేసింది. ఆమెకు కూడా 5 పైసలు కూడా ఇవ్వాలి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. 5 పైసలు కూడా ఇవ్వాలి ఇప్పటికీ. అయితే వాళ్ళు ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏవో కొన్ని ప్రాబ్లం అంటున్నారు. కాబట్టి ఏవైతున్నాయో అంటే ప్రభుత్వం ప్రకటించడం వేరు. అంటే మీరు గతంలో డిబేట్ లో కూడా మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు, అంటే ఎవరిది వాళ్ళు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుందా? తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని డబ్బులు ఏతున్నాయో కేంద్రం నుంచి వివిధ స్టేట్లకు అలాట్ చేస్తారు కొన్ని విషయాలు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఆ పనిని చెయ్యాలి. తప్పనిసరిగానే వాళ్ళు చేసే దాంట్లో కూడా ఒక్కోసారి డబ్బులు కేటాయిస్తుండ్రు. ఇప్పుడు అంటే నేను చూస్తున్న కాలం కేసీఆర్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చే కాడ ఇచ్చింది, దాంట్లో సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేదా మిగిలిన కాడ కానీ ఇవ్వచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా. కానీ భూమి, ఇల్లు లేదా ఉద్యోగం తర్వాత అంటే ఏవైతే ఉన్నదో అవి పట్టించుకొని ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా. దాదాపు 2-3 వేల మంది వచ్చారు మావోయిస్ట్ పార్టీ నుంచి. ఎక్కువ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఆదివాసులు, వాళ్ళు పేద వర్గాలు, వాళ్ళకి ఏం లేదు. మరి ఇప్పుడు ఎవరు చేయాలి అది? ఇంతమంది వేల సంఖ్యలో ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఎవరు చేయాలి? ఎవరైనా ధనిక రైతు లేదా పై అగ్రకులాల నుంచి లేకపోతే పోయిన వాళ్ళకు వాళ్ళ భూములు జాగాలు ఉంటే వాళ్ళకి ఏం సమస్య లేదు. మరి వీళ్ళకైతే చేయాలి కదా ప్రభుత్వం. చేయొచ్చు అంటే చేస్తామని చెప్పింది కదా. మేము చెయ్యమని అంటే వేరు, మేము చేయమంటే చెప్పొచ్చు. ప్రభుత్వం వచ్చి మేము చెయ్యము, మీరు ఇష్టం అని అంటే అదే చెప్పని చెప్తారు. మరి ఇది చెప్పకపోతే విమర్శ చేస్తారు కదా. వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు జంపన్న గారు అన్నట్టు అంటే గతంలో మావోయిస్టులు ఒక 100 మంది లొంగిపోతే దాదాపు 2 మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మిగతా 98 మందిని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయని చెప్పేసి మన జంపన్న గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటుంది? అంటే అసలు వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? అసలు వాళ్ళకి ఏం కావాలి? అంటే దీనికి ఒక పకడ్బందీ ప్లానింగ్ లేకపోవడం ఒక సమస్య. ఆ సమస్య అప్పటికే ఇక లొంగిపోయినప్పటికీ ఇంకా ఇప్పుడు ఇలా డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఇక్కడే ఖతం అయిపోయింది. అంటే ఇక ఖతం అయిపోయిందని చేతులు దులుపుకునేటువంటి
ధోరణితోటి అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఉంటే అది తప్పిదం జరుగుతుంది. జంపన్న గారు అన్నట్టుగా వచ్చే సమస్యలు వస్తాయి. కానీ బాధ్యతాయుతంగా ఏ ప్లానింగ్ లో ఉండి వాళ్ళ కిరాయింపు కావచ్చు, వాళ్ళ బాగోగులు కావచ్చు, వాళ్ళ జనజీవన శ్రమంతికి ఒక రమ్మని అంటున్నాం. వచ్చిన తర్వాత అయితే కూడుగుడ్డ ఇల్లు ఉండాలి కదా, వారు అన్నట్టు ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన అడవి నుంచి వచ్చి ఇప్పుడు రాగానే అన్ని ఏర్పాటు చేసుకోలేడు కదా. సో ప్రభుత్వం యొక్క ఆహ్వానము కొండి లేకపోతే నిబంధన దేనితో ఒక కారణం చేస్తే ఒక సిస్టమ్ వస్తున్నప్పుడు ఈ సిస్టమ్ బాధ్యతగా వాళ్ళ యొక్క వాళ్ళకి భరోసా ఇవ్వడంతో పాటు మాటలలో కాకుండా చేతులలో భరోసా వారికి చేసి పెట్టడాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వానికి సంబంధించి మేము ఇక్కడ మా దగ్గర గతంలో జరిగిన లోపాన్ని కూడా సరిదిద్ది ఇప్పుడు కూడా ఒక ప్లానింగ్ దానికి సంపూర్ణంగా ఒక విభాగాన్ని ఇలా ఇప్పుడు మనం గల్ఫ్ సంబంధించిన వాళ్ళ బాధ్యతలకు సంబంధించి ఒక విభాగం పెట్టి దాన్ని చేయాలని అనుకున్నాం. అట్లాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి కమిటీ వేసేట్ల అదే రకంగా నక్సల్స్ నుంచి ఎవరైతే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క విజ్ఞప్తి అనుకోండి, నిర్బంధం అనుకోండి, దేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆశించింది కదా ఈ నక్సల్స్ యొక్క వ్యవస్థ ఇదంతా పోవాలని ఆశించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కోఆర్డినేషన్ తోటి అంటే గవర్నమెంట్ ను గౌరవించినట్టే వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ యొక్క ఏదైతే అప్పీల్ ఆదేశం ఉందో దాన్ని గౌరవించినట్టే. సో గౌరవించిన అర్థం చేసుకుని ఆదరించాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ కు ఉంటుంది. సో అది మా ప్రభుత్వంగా తెలంగాణలో డెఫినెట్ గా మేము కూడా దాని మీద మేము మా పార్టీకి సంబంధించి కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మేము ఆలోచించి దాన్ని ఇప్పటిదాకా జరిగిన లోపాలు మేము సరిదిద్దుకొని సరిపెట్టేట్టుగా మేము మా ప్రభుత్వం ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది మేము బాధ్యతగానే భావిస్తున్నాం, బాధ్యతగానే భావించాలి కూడా. మా ప్రభుత్వమే కాదు, కేంద్రమైన రాష్ట్రమైన వివిధ రాష్ట్రాలైనా కూడా దీన్ని సామాజిక బాధ్యతగా సమాజంలో ఒక వర్గంగా ఒక ఐడియాలజికల్ థాట్ తోటి మిగతా సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ సమాజంలో కలవడానికి వచ్చినప్పుడు ఆదరణ తప్పనిసరిగా ఈ సమాజం ఇవ్వాల్సిందే. సమాజాన్ని రమ్మని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యతను తప్పనిసరిగా మేము నిర్వర్తిస్తాము, ఆ ప్రయత్నం చేస్తాం అనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళకు భద్రత ఎంతవరకు గ్యారంటీ ఉందంటే ఏం చెప్తారు? భద్రత అందరికి ఉన్నట్టు ఉంటుందండి. భద్రత ప్రత్యేకంగా ఏముండదు, కానీ వాళ్ళకు లొంగిపోయిన తర్వాత వాళ్ళు దైనందిన జీవితంలో జీవించేందుకు కావాల్సిన ఒక ఉపాధిని చూపించేందుకు కావాల్సిన రిసోర్స్ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వాలు కల్పిస్తాయని. ఏ ప్రభుత్వం అయినా, పార్టీలు పక్కన పెట్టండి, ప్రభుత్వాలను ఒకటే కదా, అందరికీ అన్ని పార్టీలకు ఒకటే రాజ్యాంగం, ఒకటే చట్టం. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకు జీవించేందుకు కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, ఉపాధి కావచ్చు, అది ఏ రూపంలో చూపించాలి, డబ్బుల రూపమా లేకపోతే ఇంకేతరత్ర వెల్ఫేర్ రూపమా, ఏదో రకంగా చూపించాలి. దానికి కావాల్సిన ఒక స్పెషల్ సెల్ అనేది పెట్టి ప్రతి రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు పెద్ద వేలాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కొంత ప్రభుత్వం శ్రద్ధ తీసుకునేదంటే మాత్రం తప్పనిసరి ఆ సమస్య పరిష్కారం అయితే పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదని. కాబట్టి ఎన్నో ఖర్చు పెట్టి అంటే లొంగిపోవాలని ఆలోచిస్తున్న క్యాడర్ కూడా ప్రభుత్వం క్లియర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇచ్చింది అంటే లొంగిపోమంటున్నది అన్ని చెప్తున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ అనే దాని కాడ ఇప్పుడు వారన్నట్టు నరసింహరెడ్డి గారు అన్నట్టు కొంత అశ్రద్ధ కానీ లేకపోతే దాన్ని పట్టించుకోకపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు అలాంటి దానికి అవకాశం లేకుండా దానికి ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టి దాంట్లో ఎవరు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళు చేసే వయసు, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు ఉపాధి పరంగా వాళ్ళు సర్వైవల్ కావచ్చు, దాని కొరకు ఒక ప్యాకేజీని ఇస్తే మంచిది. అది దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చినందుకు ఉన్న కొద్ది రోజులు సంతోషంగా స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది వాళ్ళు సఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి సఫర్ కావడం కూడా కరెక్ట్ కాదు. దాని కొరకు ప్రభుత్వాలు తప్పనిసరి ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టి దాన్ని
శ్రద్ధ తీసుకుంటే మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ప్రభుత్వం ఇచ్చే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ సరిపోతుందా, ఇంకా బలమైన నమ్మకం ఇవ్వాల్సిన అవసరం? రిహాబిలిటేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు కోటి ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా అది అట్లా అది లెక్కకు రాదు. అందరూ వాళ్ళ అవసరాలను బట్టి ఇవ్వాలి. వాళ్ళకు ఉపాధి, ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడమా, లేకపోతే ఎక్కడైనా ఉపాధి కల్పించడమా, ఏదైనా పని చేసుకుంటే, లేకపోతే ఇంకేమైనా. ఉదాహరణకు నాకు మిత్రుడు ఉన్నాడు అంటే 98 బ్యాచ్ కన్ఫ్లగిద్ద అమిరెడ్డి గారు. మేమిద్దరం కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో, ఆయన మార్క్స్ సెక్షన్ సైన్స్ చెప్పింది. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. 3-4 సార్లు కలుసుకున్నాం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఆ ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళను సర్వైవ్ అయ్యేటట్టు చేస్తే మంచిది. అట్లా ఓకే, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు వేణుగోపాల్ గారు? ఏమున్నదండి, ఇప్పుడు ఒకటి అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు దేశంలో అంటే సాయుధ పోరాటం ద్వారా రాజకీయ సామాజిక పరిస్థితులలో మార్పు తీసుకొస్తాం అనేది అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, చైనా లాంటి కానీ ఇవాళ వాళ్ళు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారి కమ్యూనికేషన్ అంతా పంచుకొని ఇవాళ ముందుకు పోతున్న క్రమంలో ఎక్కువ ఆర్థిక విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కోరుకునే సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ నెరవేరాలంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ముందుకు పోవాలి. వాళ్ళకు కూడా తెలిసే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సాధ్యం కాదని తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని స్వాగతించి మళ్ళీ ఇప్పుడు అట్లాంటి వాటికి మనం స్కోప్ లేకుండా మన వ్యవస్థలలో ఉన్న ఏదన్నా లొసుగులు ఉంటే వాటిని కూడా, ప్రజాస్వామ్యంలో అనేక లొసుగులు ఉన్నాయి, ఇంట్లో కూడా తప్పులు ఉన్నాయి, వీటిని కూడా మనం ఎప్పటికప్పుడు రిఫార్మ్ చేసుకుంటూ పోతే మంచిది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎందుకంటే హక్కుల గురించి ఏదైతే మాట్లాడిందో, ప్రజల యొక్క పౌర బాధ్యతల గురించి విస్మరించడం వల్ల ఎప్పుడైతే దాంట్లో ప్రేరణ అనేది నశించి ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ సెక్టార్ ఏంటంటే హక్కుల గురించి మాట్లాడడం, కానీ నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా అంటే దాని యొక్క ప్రాఫిట్స్ ఏంది, దాని యొక్క ఉత్పత్తి ఏంది, దాని లాభాలు ఏంది, మరి నాకు ఎంతో ఆలోచన లేకుండా కేవలం హక్కుల గురించి మాట్లాడుకుంటూ పోయిన పరిస్థితుల్లో హక్కుల సంఘాల వల్ల ఇవాళ అనేక పబ్లిక్ సెక్టార్ సంస్థలు దెబ్బతిన్నాయి. రష్యా లాంటి కాడ 91లో లెనినిజం ఫెయిల్ అయ్యి 16 ముక్కలైంది. చైనా మార్పు చేసుకున్నది. మన దేశంలో కూడా పబ్లిక్ సెక్టార్ కుప్పగూలింది. కాబట్టి ఇవాళ రెస్పాన్సిబిలిటీస్ అనేది ముఖ్యం. రెస్పాన్సిబిలిటీస్ అనేది అందరికి ఉండాల్సి ఉంటుంది. పౌరులకు ఉండాలి, రాజకీయ నాయకులకు ఉండాలి, వ్యాపారస్తులకు ఉండాలి, అందరికి ఉండాలి. కాబట్టి మనకున్న చట్టాలను ఇంకా బలోపేతం చేసుకోవాలి, చట్టాలలో ఉన్న లోతులను కూడా తొలగించుకోవాలి. చాలా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఒక రోజు అయిపోవు. ఇవన్నీ ఫార్మ్స్ అనేది ఒక రోజు అయిపోవు. పరిస్థితులను బట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వచ్చే నాయకులు బట్టి ఉంటుంది. నాయకుడు కూడా హానెస్టీ ఉంటే, నాయకుడు కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల ఆయనే ఖచ్చితమైన ఆలోచనతో కనుక ఉండేది ఉంటే, నిజాయితీగా నైతికంగా ఉండేది ఉంటే మాత్రం తప్పనిసరి ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇంకా ఇట్లాంటి రుగ్మతలు కూడా వచ్చే అవకాశం. కత్తి వెంకటస్వామి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వరుస లొంగింపులు చూస్తుంటే మావోయిస్టు ఉద్యమం చివరి అధ్యాయం అనుకోవచ్చా? ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే అది ఇప్పుడు మావోయిస్ట్ ఒక పార్ట్ అది అర్థమైపోయింది. ఏంటంటే సాయుధ పోరాటం అనేటువంటి ఒక చాప్టర్ ఇట్ ఈస్ క్లోజ్డ్. ఇంకా సాయుధ పోరాటానికి వాళ్ళు స్వస్తి పలికినారు. అది అవసరం ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులలో. ఆ సిస్టమ్ లో ఉన్న మిత్రులకు అవసరమే, మిగతా సమాజానికి కూడా అవసరమే. గవర్నమెంట్ కూడా దాన్ని అట్లనే ఎంకరేజ్ చేసింది. సో ఆ పార్ట్ అయిపోయింది. వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మీరు 2 అంశాలు అడుగుతున్నారు, పదే మీరు అడుగుతున్నారు, రిహాబిలిటేషన్ లో ఇది సరిపోదా అనేది. దానికి ఏమో ఇది సరిపోతుంది, ఇది సరిపోదు అనే దానికి ఏమి ఉండదండి. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది నేనేమంటున్నానంటే యోజనాబద్ధంగానే అదొక సెల్ లాగానే, అదొక సిస్టమ్ లాగానే డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా సమాజంలో గౌరవంగా బతికే విధంగా వాళ్ళకి చేయాల్సిన సహాయ సహకారాలు గవర్నమెంట్ చేయాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టుకొని రాజకీయంగా వెళ్తారా, లేదా సామాన్య పౌరులుగా బతుకుతారా, ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతారా అనేది ఇట్ ఈస్ అప్ టు దేర్ ఓన్ డిసిషన్. వాళ్ళంతా ఒక గ్రూప్ గా మళ్ళీ వచ్చి ఇప్పుడు గణపతి గారిని రమ్మని అడుగుతున్నారు, తిరుపతి గారు వచ్చినారు, కానీ పెద్ద వాళ్ళు జంపన్న గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక సమూహంగా మళ్ళీ మేమేదైతే సిద్ధాంతం అన్నామో, శ్రామిక రాజ్యం అన్నామో అది సంపూర్ణం కాలేదు. కాబట్టి దానికోసం డెమోక్రటిక్ సిస్టమ్ లో ఓటింగ్ దీంట్లో మార్పు తీసుకొస్తాం అనేటువంటి ఒక గ్రూప్ గా వాళ్ళు వస్తారా?
లేదు వాళ్ళంతా కలిసి ఇంకొక గ్రూప్ గా చేరతారా అనేటువంటిది అది పడుతుందండి. దానికి ఎట్లా ఉంటది అనేది సమయం పడుతుంది. ఏదైనా కూడా వాళ్ళు ఈ సమాజానికి వచ్చినారు కాబట్టి ఈ సమాజం వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వ పరంగా ఇటు సమాజ పరంగా ఉంది. వాళ్ళ త్యాగాలను ఎవరు తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది త్యాగమే. నేను బేసికల్ గా నేను RSS ఏవీపీలో పెరిగినవాడిని. నా మీద కూడా నక్సలైట్ల దాడులు జరిగినటువంటి సందర్భం ఉన్నాయి. అప్పుడు ఒక సైద్ధాంతిక పోరాటం. ఇవాళ ఏ పార్టీకి పాలిటిక్స్ సిస్టమ్ కి ఈవెన్ పవర్ పాలిటిక్స్ లో మనీ పాలిటిక్స్ లో పెట్టినటువంటి స్థితి అలా ప్రజాస్వామ్యం ఉంది. దీని నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఉంది. వేణుగోపాల్ గారు అన్నట్టుగా సామాజిక బాధ్యత ఇటు రాజకీయ నాయకత్వం మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, సామాజిక ఉద్యమకారుల మీద కూడా ఉంది. ఇప్పుడు నక్సలైట్ కూడా వాళ్ళు సామాజిక ఉద్యమకారుల కిందనే లెక్క. ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని ఒక పంతాను వదిలిపెట్టి ఇంకో పంతాకు వస్తున్నారని ఈ ఇండివిజువల్స్ గా తీసుకున్నప్పుడు ఇండివిజువల్ గా లొంగిపోయినట్టే. కానీ వాళ్ళ ఒక సమూహంగా వాళ్ళు మారినప్పుడు వాళ్ళు సామాజిక ఉద్యమకారులుగా బయటకు వచ్చినప్పుడు ఇంకో సామాజిక ఉద్యమం తీసుకొచ్చడానికి అనేక సామాజిక సంస్థలు ఉన్నాయి. ఆ రకంగానే వాళ్ళు ఒక సామాజిక సంస్థగా కావచ్చు, ఒక రాజకీయ సంస్థ కావచ్చు, సమాజ సేవలో ముందుకు రావడంలో ఎవరికి అభ్యంతరం లేదు. అయితే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జంపన్న గారికి అయితే చాలా కాలం క్రితం వచ్చినారు కాబట్టి వారికి తెలుసు, వేరన్నా కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎవరో ఒక సామాజిక ఉద్యమకారుడు వచ్చి ఎంటర్ అయ్యి సమాజాన్ని మార్పు చేస్తామనంటే చేస్తామనేటువంటి ఆలోచన మంచిదే. సమాజం కూడా కొద్దిగా సహకరిస్తుంది, కానీ రాజకీయ వ్యవస్థ సహకరించదు. అంత ఈజీ కాదు. వాళ్ళని ఇండివిజువల్ గా టార్గెట్ చేసే అవకాశం ఉన్నది, గ్రూప్ గా టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ కూడా చాలా చర్చనీయ అంశాలు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. బట్ ఆయన అన్నిటికన్నా ముందు వాళ్ళ యొక్క సామాజిక సెటిల్మెంట్ గురించే ప్రభుత్వం గాని ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. మేము ఆ ప్రభుత్వంగా ఆ దిశగా మా ప్రభుత్వం. జంపన్న గారు, మీరు లొంగిపోవాలని ఆలోచించిన వారికి మీ అనుభవం ప్రకారం మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే లొంగిపోండి అని స్పష్టంగా చెప్తారా? ఫైనల్ గా ఏం చెప్తారా? ఇప్పుడు చాలా వరకు లొంగిపోయారు దాదాపు. అంటే ఇప్పుడు తుది దశ నేనేమంటున్నంటే సాయుధ పోరాటం అనే దాంట్లో కూడా చివరి దశలో ఉంది. చివరి దశ అంటే వాళ్ళేమి సాయుధ పోరాటం కూడా ఏం చేయటం లేదు. ఆయుధాలు కలిగి కొంతమంది జార్ఖండ్ లో కొద్ది మంది, ఒరిస్సాలో కొద్ది మంది, మళ్ళీ ఛత్తీస్గఢ్ లో కొద్ది మంది ఉన్నారు. తెలంగాణలో కూడా ఇప్పుడు ఏం లేరు, దాదాపు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మొత్తంగా గమనించినప్పుడు ఏంటంటే అంటే వీళ్ళు అంటే మన CC మెంబర్లు అంటే గణపతి ఉన్నాడు, లేదా సాగర్ ఉన్నాడు CC మెంబర్లుగా. రాష్ట్ర కమిటీ మెంబర్లు అంటే ఇప్పుడు వికాస్ అని చెప్పి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాసాడు. ఏది ఒరిస్సా రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయన లేఖ రాసి ఆయనతో 15 మంది ఉన్నారు, మేము వస్తున్నాము, మేము ఏవైతే డిమాండ్స్ పెడుతున్నామో వాటి గురించి మీరు ప్రకటన జారీ చేయండి అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిన్న అంటే ఆకాశవాణిలో బట్టి కూడా స్వయంగా మాట్లాడిండు. వాటి తప్పనిసరిగా ఆమోదిస్తాము, మీరు రండి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తుండ్రు. బహుశా వాళ్ళు 1వ తారీఖులో మావోయిస్టు సిద్ధాంతానికి భవిష్యత్తు ఉంది అని మీరు ఇంకా అనుకుంటున్నారా? మావోయిస్టు సిద్ధాంతానికి ఇప్పుడు సిద్ధాంతానికి భవిష్యత్తు అనేది ఏందో ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుండండి చాలా మంది. మావోయిస్టు సిద్ధాంతం అనేది ఏందో చైనా నాయకుడు ఆయన మావోయిస్ట్ సిద్ధాంతం రాసిండు చాలా విషయాలు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు ఒక మావోయిస్టు పార్టీ కాదు. ఈ దేశంలో ఇప్పుడు న్యూ డెమోక్రసీ ఉంది, మాస్ లైన్ ఉంది, ఇంకా అనేక కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అంటే మావోయిస్టు సిద్ధాంతం అంటే ఏంటిది? అన్యాయాలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాటం అనేది ఆ సిద్ధాంతం అది. కాబట్టి ఇప్పుడు రేపు ఎవరైనప్పటికీ ఇప్పుడు ఓన్లీ ఆయుధాలు పట్టుకున్న లేదా సిద్ధాంతం అని కాదు, లక్షలాది మంది ప్రజలు కూడా భారతదేశంలో కూడా మావో సిద్ధాంతాలు ఆచరించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ గణపతి లాంటి అగ్రనేత కూడా లొంగిపోతే వెంటనే మిగతా వాళ్ళు కూడా క్యాడర్ ఫాలో అవుతుంది అనుకోవచ్చు. గణపతి లాంటి అగ్రనేత ఇప్పుడు లొంగిపోతే మిగతా మావోయిస్ట్ క్యాడర్ ఫాలో అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు గణపతి లొంగిపోకపోయినా వస్తూనే ఉన్నారు. గణపతి లొంగిపోలేదు కాబట్టి ఎవరు ఆగలేదు. రేపు నేను చెప్పిన కదా ఒరిస్సా నుంచి వస్తుందని చెప్పిన, జార్ఖండ్ నుంచి కూడా వస్తారు. దాదాపుగా ఏంటంటే వస్తారు, నా ఉద్దేశంలో ఎక్కువ మందే దాదాపు తొందరగా వచ్చేస్తారు. కొద్దిమంది ఎవరన్నా వాళ్ళు సరిగ్గా వ్యవహరించకపోతే
ఇక ప్రభుత్వం దాడి చేస్తుంది కాబట్టి అది దురదృష్టకరమైనది, మనం దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే జరిగిపోతాయి. కాబట్టి ఏమైనప్పటికీ ఎవరైనా రావాల్సిందే, గణపతి కూడా రావాల్సిందే, వస్తాడు. కాబట్టి ఏమున్నప్పటికీ వచ్చి ఈ సమాజంలో కూడా చట్టబద్ధంగా వాళ్ళు ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. తర్వాత ఇక్కడ ఉండి చేయాలనేది తప్పనిసరిగా ఉద్యమాలు నిర్మించాలి తప్పనిసరిగా. కాబట్టి అది నేను వాళ్ళకి ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరు రండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రజలతో భాగంగా ఉండి పనిచేయండి అనేది నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఆహ్వానిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ జంపన్న గారు, థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ నరహరి వేణుగోపాల్ గారు. ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ తో రేపు ఈ నెల మళ్ళీ కలుద్దాం.